నమస్తే అండి. సో, డీమార్ట్ ఇంకా నెట్‌వర్క్ తాలూకా రిజల్ట్స్ వస్తాయి. సో, ఒకసారి అవి చూసేద్దాం. సో, ఎర్నింగ్స్ చూసే ముందు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్స్ ఉంటాయి. ఎలా ప్లే చేయాలి, రిజల్ట్స్ వచ్చాక ఎలా మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇంకోటి ఫిఫ్త్ మినిట్ నుంచి చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ షీట్ ఎలా రివ్యూ చేయాలి, క్వార్టర్లీ రిజల్ట్స్‌ని ఎలా రివ్యూ చేయాలి అనేది, ఇంకా నేను ఇంపార్టెంట్‌గా ఫాలో అయ్యే మెట్రిక్స్ ఏంటి, ఏ విధంగా ఉంటేనే నేను స్టాక్ సెలెక్ట్ చేస్తాను అవి ఫిఫ్త్ మినిట్ తర్వాత నుంచి ఈ వీడియోలో ఉంటాయి. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఏదో ఒక మీకు యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ డీమార్ట్ తో స్టార్ట్ చేద్దాం. డీమార్ట్ లో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 19% గ్రోత్ ఉంది. ఇంకా ఎబిటాలో 25% గ్రోత్ ఉంది. సో ఇది ఇంకా ప్యాట్ వచ్చేసరికి దగ్గర దగ్గర 17% గ్రోత్ అయితే ఉంది. సో గ్రోత్ పరంగా చూస్తే మీకు ఇవన్నీ ప్లస్ లోనే ఉంటాయి. కాకపోతే ప్లస్ లో వచ్చింది కదా అని స్టాక్ పరిగెడుతుందని మనం బయింగ్ అయితే చేయకూడదు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి ఎప్పుడు కూడా వెంటనే బై చేయకూడదు. ఎందుకంటే ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన ఫస్ట్ డే కొంచెం వాలటైల్గా ఉంటుంది స్టాక్. రిజల్ట్ బాగా వచ్చిన గ్యాప్ అప్ అయ్యి కిందకి వెళ్ళిపోవడం, గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళడం ఇలా జరగచ్చు. సో వెంటనే అయితే బై చేయకూడదు. ఇదేంటంటే మార్కెట్ ఎస్టిమేషన్. సో మార్కెట్ ఎస్టిమేషన్ బట్టి ఇది ఇన్లైనే. సో జీ బిజినెస్ తాలూకా రిపోర్ట్ బట్టి చూస్తే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇన్లైనే వచ్చాయి. సో ఇది ఎక్స్పెక్టెడ్. ఇది ఎక్స్పెక్ట్స్ ని బీట్ అయితే చేయలేదు. సో దానివల్ల మీకు అగ్రెసివ్ ఇక్కడ నుంచి గ్రోత్ అనేది వచ్చేస్తుంది అలాగని గ్యారంటీ కాదు, కానీ రిజల్ట్స్ అయితే మంచిది. సో మీరు టెక్నికల్ వైపు డిపెండ్ అవ్వాలి మనం ఇలాంటప్పుడు. సో టెక్నికల్ వైపు ఒకసారి చూస్తే, సో టెక్నికల్ పరంగా చూస్తే ఆల్రెడీ సపోర్ట్ నుంచి, సో ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, సో ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ నుంచి దగ్గర చాలా పైకి వెళ్ళింది. సో రెసిస్టెన్స్ కి దగ్గరలో ఉంది. సో మనం చూడాలి ఇది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుందా కిందకి వెళ్తుందా. సో క్వార్టర్లీ రిజల్ట్స్ బట్టి ప్లే చేయాలనుకుంటే కాన్ కాల్ వరకు ఆగాలి. మనం కాన్ కాల్ చూసుకుని ఇన్స్టిట్యూషన్స్ ఎలా బిహేవ్ చేస్తాయో దాన్ని బట్టి మనం ప్లే చేయాలి. కానీ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ దగ్గరలో ఉన్నప్పుడు బయింగ్ అనేది ప్లాన్ చేయకూడదు. అయితే మనం సపోర్ట్ లో కొనాలి, లేకపోతే బ్రేక్అవుట్ లో కొనాలి. సో మనం ఇది లాంగ్ టర్మ్ స్టాక్, జనరల్ గా ఇది లాంగ్ టర్మ్ స్టాక్ కాబట్టి బ్రేక్అవుట్ లో ఎంట్రీ చేసేలాగైతే ఆలోచించకూడదు. సపోర్ట్ లో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ ఈ లెవెల్ ఒకటి అవుద్ది, ఇది ఒక లెవెల్ సపోర్ట్ అవుద్ది. దాని తర్వాత ఇంకా కిందకి వస్తే ఇంకా మంచిది, ఈ లెవెల్ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో అలా మీరు ప్లాన్ చేయండి. సో మనకి మండే మార్కెట్ మూవ్మెంట్ బట్టి ఇంకా కాల్ బట్టి అలాగప్పుడు మనం మూవ్మెంట్ అనేది స్టడీ చేద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నెట్వర్క్ తాలూకా రిజల్ట్స్ లో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 86% రెవెన్యూ గ్రోత్ ఉంది. ఇంకా ఎబిటాలో కూడా 71% గ్రోత్ ఉంది. ఇంకా ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి కంపెనీకి మార్జిన్స్ లో కొంచెం డిక్లైన్ అనేది చూస్తున్నాం. కానీ ఇయర్ ఆన్ ఇయర్ పర్లేదు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా కొంచెం డిక్లైన్ అయితే ఉంది సేల్స్ పరంగా చూసుకుంటే. సో రెవెన్యూ 8,000 ఉంది, కాస్త ఇప్పుడు 7.7 ఉంది. సో కొంచెం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఒక 3%, 1.4% మార్జిన్స్ లో అలా కొంచెం డిక్లైన్ అయితే కనిపిస్తుంది. కానీ చెప్పాలంటే ఇది బ్రోకరేజెస్ ఎస్టిమేషన్ అయితే నాకు దొరకలేదు. నేను ట్రై చేశాను కానీ ఎక్కడ కూడా దొరకలేదు నాకు నెట్వర్క్ తాలూకు ఎస్టిమేషన్. కానీ నేను అనుకోవడం అయితే కొంచెం ఇది ఇన్లైనే అవ్వచ్చు ఇది. సో దీని తాలూకా స్క్రీనర్ లో చూద్దాం. సో దగ్గర సో ప్రీవియస్ క్వార్టర్ లాగే ఉంది. మార్జిన్స్ స్టాగ్నెంట్ గా ఉన్నాయి, 12% ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. సో ఇది పర్లేదు, ఫ్లాటిష్ గానే ఉంది. పర్లేదు, బాగానే ఉంది రిజల్ట్ అయితే. కానీ చూడాలి కాన్ కాల్ ఇప్పుడు ఫిఫ్త్ అనుకుంటా నెట్వర్క్ తాలూకు కాన్ కాల్. సో దాన్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుద్ది. సో రేపు మండే అయితే ఎలాగైనా సరే బై చేయాలి లేదా నేను సెల్ చేసేయాలి అలాగేమీ ఆలోచించద్దు. ఇక్కడ మీకు టెక్నికల్ పరంగా చూసుకుంటే స్టాక్ ని టెక్నికల్ పరంగా చూసుకుంటే ఇది కూడా కొంచెం ట్రెండ్ లైన్ కి రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది. కానీ సెల్లర్స్ ఉన్నారు, ఎవరు డెసిషన్ అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు చూస్తే స్టాక్ ఎవరు డెసిషన్ తీసుకోక ఎంతకాలం ఇది సైడ్ వేస్ గానే ఉంది. సో చూడాలి ఇది గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ ఈ సపోర్ట్ కి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తే వెళ్ళాలి, లేకపోతే కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ మనకి ఈ లెవెల్లో దొరుకుతాయి. సో ఏది జరిగినా మన మంచికే. ఇది బ్రేక్అవుట్ అయితే హ్యాపీగా మన పొజిషన్ అలాగే ఉంటది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే మనం మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఒకవేళ నిజంగా కానీ బ్రేక్ డౌన్ అయితే ఒకవేళ ఈ లెవెల్కి వస్తే మాత్రం మనకు లక్, అది మళ్ళీ మనం కొనుక్కోవచ్చు ఈ లెవెల్కి వస్తే. సో అలాగా మీరు మీ సెటప్ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ స్టాక్స్ కాబట్టి ఇప్పుడు ఏఐ బూమ్ అనేది రన్ అవుతుంది కాబట్టి
మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఈ స్టాక్స్ కింద పడితే మాత్రం బయింగ్ కోసం ఆలోచించాలి. మళ్ళీ ఇది బై సెల్ రికమెండేషన్ అదే కాదు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ రీడ్ చేయడానికి మోస్ట్లీ మనం మ్యానుఫ్యాక్చరింగ్, సో నెట్వర్క్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి, మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రోడక్ట్స్ని సెల్ చేసే కంపెనీ కాబట్టి, ముఖ్యంగా మీరు ఇక్కడ చూడాల్సింది క్యాష్ కన్వర్షన్ సైకిల్. సో ఇప్పుడు ట్రాన్స్మిషన్వి, ట్రాన్స్ఫార్మర్ కంపెనీస్ కొన్ని కవర్ చేస్తాం కదా, క్వాలిటీ పవర్ అలాంటివి. సో వాటిలో కూడా క్యాష్ కన్వర్షన్ సైకిల్ డేస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఇన్వెంటరీ డేస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో అలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆర్ఓసి మీకు తెలిసి ఉంటుంది, చాలా మంది చెప్తారు ఆర్ఓసి ఎక్కువ ఉండాలి, ఆర్ఓఈ ఎక్కువ ఉండాలి. సో అది కరెక్ట్, అవి ఎక్కువ ఉండాలి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కంపెనీ తన కోర్ బిజినెస్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎప్పుడు కూడా ప్లస్ లో ఉండాలి. సో ఇక్కడ ఒకవేళ కింద మీరు చూస్తే ఇన్వెస్టింగ్ లో మైనస్ లో ఉన్నా దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. మైనస్ లో గ్రోత్ కంపెనీస్ కి మైనస్ లోనే ఉంటాయి. ఓకే. సో ఇది మీరు చూసుకోవచ్చు. రిజర్వ్స్ అంటే కంపెనీ దగ్గర టోటల్ క్యాష్ ఎంత ఉంది, ఇది టోటల్ అప్ ఎంత ఉంది. సో ఈ బారోయింగ్స్ అనేది దాని తాలూకు అప్ అన్నమాట. సో దీంట్లో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇది ఎప్పుడు కూడా రిజర్వ్స్ కన్నా తక్కువ ఉంటే మంచిది. సో కంపెనీ తన లోన్స్ ని వాటిని ఈజీగా మేనేజ్ చేయగలదు అని మీనింగ్. సో ఇది పారామీటర్స్, ఇవి నేను మేజర్ గా చూస్తాను గ్రోత్ కంపెనీస్ కి. 20% కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాయి ఈ యావరేజెస్ అన్ని. సో ప్రాఫిట్ గ్రోత్ ఇంకా సేల్స్ గ్రోత్ 20% కన్నా ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఈ విధంగా మీరు మేనేజ్ చేసుకోవాలి. సారీ, బ్యాలెన్స్ షీట్ ని రివ్యూ చేయాలి. దీని తర్వాత రిజల్ట్స్, క్వార్టర్లీ రిజల్ట్స్కి వచ్చేసరికి పర్సంటేజెస్ లో గ్రోత్ చూడండి. ఎప్పుడైనా సరే పర్సంటేజెస్ లో గ్రోత్ చూడండి, ఎలాగ కంపెనీ ఎలాగ గ్రో అవుతుంది పర్సంటేజెస్ లో. సో ఇంకా స్క్రీన్ లో ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ అవ్వలేదు, కానీ మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి అయితే 86% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. వెల్ అండ్ గుడ్, హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు స్టాక్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ 56% గ్రోత్ ఇచ్చింది. ప్రీవియస్ ఇయర్ 56% గ్రోత్ ఉంటే ఇప్పుడు అరౌండ్ 86% గ్రోత్ అయితే ఉంది. సో మంచి గ్రోత్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు స్టాక్ ని. మళ్ళీ ఇదేమి బై సెల్ రికమెండేషన్ అయితే కాదు, జస్ట్ ఫర్ లెర్నింగ్ పర్పస్. అబ్జర్వ్ చేయండి చార్ట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో, కాన్ కాల్ లో కంపెనీ ఏం చెప్పిందో అది వినేసి దాన్ని బట్టి మీరు మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో మీకు ఇంకా వేరే స్టాక్ రిలేటెడ్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, దాని టెక్నికల్స్ రిలేటెడ్, ఫండమెంటల్స్ రిలేటెడ్ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.